జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన మరోసారి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తెరపైకి వచ్చింది. చాలా కాలంగా తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తారని, యాక్టివ్గా రాజకీయాల్లో పాల్గొంటారని, కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీని గట్టెక్కిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఏవీ పట్టించుకోకుండా సైలెంట్గా తన సినిమాలు తాను చేసుకుంటూ రాజకీయాలు నాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ కీలక నాయకులందరినీ టార్గెట్ చేసుకుంటూ అటు కేంద్రం ఇటు ఏపీలోని వైసీపీ ప్రభుత్వం రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో ఉన్న మిగతా నాయకులంతా బెంబేలెత్తిపోతున్నారు. ఈ పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడడం తదితర పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలోని సీనియర్ నాయకులు చాలామంది జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీలో యాక్టివ్ చేస్తే మంచిదనే అభిప్రాయాన్ని అధినేత చంద్రబాబు దగ్గర వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ప్రస్తుతం వయసు రీత్యా చూసుకున్న విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం మరెంతో దూరంలో లేదు. ఈలోపు తన కుమారుడు లోకేష్కు కీలక బాధ్యతలు అప్పగిద్దామా అంటే అతని సమర్థతపై పార్టీ నాయకులు ఎవరికీ నమ్మకం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే పార్టీని గట్టెక్కించే సామర్థ్యం ఉన్నవాడు అనే భావన చంద్రబాబులోనూ వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ పోలిట్ బ్యూరోలో చోటు కల్పించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యతలు కూడా జూనియర్ ఎన్టీఆర్కు